మేడం ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా వైఫ్ కి కోపం చిరాకు బాగా పెరిగిపోతుంది. ప్రతి చిన్న విషయానికి నా మీద కోప్పడిపోయి అరిచేస్తుంది. ఇలా చాలా మంది హస్బెండ్స్ నాతో చెప్తూ ఉంటారు. ఎస్, ప్రెగ్నెన్సీలోని మూడ్ స్వింగ్స్ అనేవి, మూడ్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా కామన్ గా వస్తాయండి. ఫస్ట్, దానికి రీజన్స్ ఏంటి? హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, ఎక్కువగా నాజియా అండ్ వామిటింగ్ ఉండడం వల్ల. సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ అన్నది ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినా లేదా చాలా మిస్కారేజెస్ తర్వాత వచ్చినా చాలా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉంటుంది. ఫోర్త్, వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి రీజన్స్ వల్ల వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగర్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండొచ్చు. దీనికి రెమెడీస్ ఏంటి? ది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ తనకి సపోర్టివ్ గా ఉండాలి అండ్ తన ప్రాబ్లమ్ ను అర్థం చేసుకోగలిగి ఉండాలి. సెకండ్, బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. ప్రెగ్నెంట్ లేడీస్ ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇంత కోపం వస్తుందని ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ తెచ్చుకోవడం కాకుండా జస్ట్ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోండి. ఎస్, ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుందని. థర్డ్, సర్టెన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా హెల్ప్ చేస్తాయి. ఫోర్త్, నేను కామన్ గా అబ్జర్వ్ చేసింది, నా పేషెంట్స్ నాకు కామన్ గా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే థర్డ్ పర్సన్ కాన్వర్సేషన్ అంటే ఒకరి కోసం మాట్లాడుతున్నామో లేదా అవి వింటున్నాము, అలా చేసినప్పుడు ఇంకా కోపం పెరిగిపోతుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. సో థర్డ్ పర్సన్ కోసం మాట్లాడటం అండ్ ఆ ఏరియాలో ఉండడం కొంచెం అవాయిడ్ చేయండి. సో ఇలాంటి చిన్న టిప్స్ పాటిస్తే మోస్ట్లీ మీ మూడ్ అండ్ మీ యాంగర్ ని మీరు కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.